ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. టీమిండియాని ఒకప్పుడు ముందుండి నడిపించినటువంటి లీడర్‌గా ఉన్న రోహిత్ శర్మ ఇప్పుడు ప్రస్తుతం టీమ్‌కి చాలా భారంగా మారిపోయారా? సో, ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాలా? సో, ఇప్పుడు అందరూ కూడా అదే కోరుకుంటున్నారా? దీని మీద మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్. నమస్తే విజయ్. సో, రోహిత్ శర్మ ఇప్పుడు టీమ్‌కి భారంగా మారిపోయారా? అదే అండి, ఇప్పుడు నో నో ప్లేయర్ ఈజ్ లార్జెస్ట్ దెన్ ది గేమ్ అండి. రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రోహిత్ శర్మ చూసాము, మనం పర్ఫామ్ చేస్తాడేమో అని చూసాము. కానీ కరెంట్ సిరీస్లో 3 టెస్ట్ మ్యాచ్లో కలిపి 31 రన్స్ వేసాడు. 31 రన్స్ ఇన్ 3 మ్యాచెస్. ఒక మ్యాచ్‌లో ఆల్రెడీ ఆడలేదు. ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఆడిన 3 మ్యాచ్లో కలిపి అతని యావరేజ్ 6 ఉంది. 6 రన్స్ పర్ ఇన్నింగ్స్. ఈ స్టేజ్లో ఎంత గొప్ప ప్లేయర్ అయినా, క్యాప్టెన్ అయినా అతని టీంలో కంటిన్యూ చేయడం అనేది కొంచెం టీంకి ఖచ్చితంగా ఒక భారం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో టోటలీ చాలా దారుణమైన ఫామ్లో ఉన్నాడు అన్నట్లు ఎలాంటి సందేహం లేదు. పోనీ ఇది ఒక్కటేనా అనుకుంటే, అంతకుముందు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ కానీ, బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్ కానీ వాటిలో కూడా ఫెయిల్ అయ్యాడు. అక్కడ జరిగిన మీకు టెస్ట్ మ్యాచ్లు మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు కలిపి ఒకే ఒక 50 ఉంది. సో ఇది కేవలం ఈ సిరీస్లోనే ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్యూర్ అనేది ఉంటుంది, ఒక సిరీస్లో ఒక ప్లేయర్ ఫెయిల్ అవుతాడు. కానీ ఒక లాంగ్ పీరియడ్ అయిపోయింది మీకు. అక్కడ ఒక 5 టెస్టులు, ఇక్కడ ఒక 3 టెస్టులు. సో 8 టెస్టుల నుంచి అతనికి ఒకే ఒక 50 ఉంది. ఏమాత్రం సింగిల్ డిజిట్ స్కోర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ దశలో అతను క్యాప్టెన్ అయినప్పటికీ అతన్ని డ్రాప్ చేయాల్సిన పరిస్థితి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 2024 వాజ్ వెరీ గుడ్ ఫర్ హిమ్. ఎందుకంటే లాంగ్ గ్యాప్ తర్వాత మనకి ఒక ఐసీసీ ట్రోఫీ, T20 వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు. అతని క్యాప్టెన్సీలో గెలిచాం. ఆ టోర్నమెంట్లో అద్భుతంగా బ్యాటింగ్ కూడా చేశాడు. కానీ టెస్ట్ మ్యాచ్లకు వచ్చేసరికి మళ్ళీ గ్రాఫ్ పడిపోయింది. సో మరి ఎంత గొప్ప ప్లేయర్ అయినా సరే, మరి అతను ఫామ్లో లేనప్పుడు అతని గురించి సీరియస్గా ఆలోచించాలి. అతని కంటిన్యూషన్ ఇన్ ద టీమ్. అంటే ఆల్రెడీ T20 మ్యాచ్లకి రిటైర్మెంట్ ప్రకటించేశారు. సో ఇప్పుడు ఓన్లీ వన్ డేకే పరిమితం చేయాలంటారా? అంటే ఆ ఫార్మేట్లో సక్సెస్ అయ్యాడు మరి వన్ డే ఫార్మేట్. వన్ డేలో అతను లాస్ట్ ఆడిన వరల్డ్ కప్ గురించి చూస్తే ఏంటంటే, వన్ డేలో బాగా ఆడుతున్నాడు. లాస్ట్ వరల్డ్ కప్లో కూడా అతను బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చూసాం అతని నుంచి. క్యాప్టెన్గా కూడా బాగా షైన్ అయ్యాడు. సో ఆ ఫార్మాట్ ఇప్పుడు మనం ఫార్మాట్గా తీసుకోవాలి. సో T20లో యంగ్స్టర్స్ కోసం వదిలేశాడు. ఈ ఫార్మాట్లో అది కుదరట్లేదు. సో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది మనకి. ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ అతను బాగా పర్ఫామ్ చేస్తే అక్కడ వన్ డే ఫార్మాట్లో ఉండొచ్చు. వన్ డే ఫార్మాట్లు ఇప్పుడు లేటెస్ట్గా ఇండియన్ టీంలో ఏమైందంటే, కొంతమంది ప్లేయర్స్ని కొన్ని ఫార్మాట్స్గా పరిమితం చేస్తున్నారు. సో ఆ రకంగా రోహిత్ శర్మ ఐ థింక్ షుడ్ కంటిన్యూ ఇన్ వన్ ఫార్మాట్. అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా దీనివల్ల ఆడలేకపోతున్నారు అనుకోవచ్చు? డెఫినెట్ అండి. ఇప్పుడే మీకు 35 ఇయర్స్ వచ్చిన తర్వాత రిఫ్లెక్సెస్ స్లో అయిపోతాయి. ఫిట్నెస్ కూడా, రోహిత్ శర్మ విషయంలో ఫిట్నెస్ కూడా ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తుంటారు. ఫిట్నెస్ కూడా ప్రాబ్లం ఉంది. బిట్వీన్ ద వికెట్స్ కూడా రన్నింగ్ కూడా అంత ఫిట్గా ఉన్నాడు అతను. కానీ ఎట్లయినా కొంచెం ఆ స్లోనెస్ అనేది స్లో అయిపోతుంటాయి. సో దానివల్లే అతనికి ఇటీవల కాలంలో కంటిన్యూస్ ఫెయిల్యూర్స్కి అదే కారణంగా మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు అతను ఎప్పుడు కూడా టెస్ట్ క్రికెట్లో గ్రేట్ ప్లేయర్ ఏం కాదు. కానీ దేర్ వర్ సమ్ ఫేజెస్, అతను బాగా ఆడిన ఫేజెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ వల్ల అతని టీంకి మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఒక భారంగా మారిపోయాడు. సో ఒకవేళ అంటే రోహిత్ శర్మ ప్లేస్ని ఎవరు భర్తీ చేసే ఛాన్స్ ఉందంటారు ఆయన ప్లేస్లోకి? బ్యాట్స్మెన్గా అయితే ఆల్రెడీ మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఓపెనర్గా వచ్చి బాగా ఆడుతున్నాడు. మరొక ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఉన్నాడు. సో బ్యాటింగ్ విషయంలో ఓపెనర్ స్లాట్ని రాహుల్ భర్తీ చేస్తాడు. క్యాప్టెన్ ఎవరిన విషయంలో మరి బుమ్రా క్యాప్టెనే అవుతాడా? బుమ్రా క్యాప్టెన్ అవ్వచ్చు. ఎందుకంటే బుమ్రా అద్భుతమైన బౌలర్. కానీ ప్రాబ్లం ఏంటంటే బుమ్రాకి కొంత రెస్ట్ ఇస్తూ ఉండాలి. బుమ్రాని కంటిన్యూస్గా టెస్ట్ మ్యాచ్లు ఆడించాలి. ఇప్పుడు ఇంగ్లాండ్తో నెక్స్ట్ మనకు 5 టెస్టుల సిరీస్ ఉంది. సో 5కి 5 టెస్ట్ మ్యాచ్లో అతను ఆడిస్తే అతనికి ఏంటంటే కొంత పీరియడ్లో ఒక 2 టెస్ట్ మ్యాచ్లో అతనికి రెస్ట్ ఇవ్వాలి. అతను వర్క్ లోడ్ మేనేజ్ చేయాలి. సో అలాంటి క్యాప్టెన్ని మనం ఆడించుకోవచ్చా? ఎందుకంటే ఒక ఫాస్ట్ బౌలర్ని క్యాప్టెన్గా పెట్టుకుంటే మీరు మళ్ళీ ఇంకొక ఆల్టర్నేటివ్ని ఎదుర్కోరాదు. సో ఆ కంటిన్యూటీ ఉండదు. అదొక్కటి బుమ్రా విషయంలో మనకున్న ప్రాబ్లం. వేరే వాళ్ళు కూడా ఎవరు అవైలబుల్గా లేరు. ఇప్పుడు శుభ్మన్ గిల్ అతని ప్లేసే సరిగ్గా లేదు టీంలో. మనం రిషబ్ పంత్ విషయం చూస్తే ఏంటంటే అతను ఇర్రెస్పాన్సిబుల్గా ఆడుతున్నాడు. అతనికి ఇంకా పూర్తిగా బాధ్యత అనేది కనపట్లేదు. అతను ఆడే గవాస్కర్ కూడా ఎలా తిట్టారో కూడా మనం చూసాం అక్కడ. సో అతను కొట్టే షాట్స్ కానీ అతను ఆ పూర్తిగా ఆ రెస్పాన్సిబిలిటీ అనేది చూపిస్తున్నట్టుగా లేదు. సో ఆల్టర్నేటివ్స్ కూడా లేవు. సో ఒకవేళ ఉంటే బుమ్రా క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్గా రాహుల్ని పెట్టుకుని మనం ప్రస్తుతానికైతే నడిపించాం. అంటే మీరు అన్నట్టు ఫాస్ట్ బౌలర్ మీద ఎప్పుడు కూడా వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాని ప్రభావం ఏమన్నా మ్యాచ్ మీద పడే అవకాశం ఉందంటారా తన గేమ్ మీద? ఇప్పటివరకైతే ఏం పడలేదు. 4 టెస్టులు వరుసగా 4 టెస్టుల్లో మనకి ఈ సిరీస్లో ఒక బ్రైట్ స్పాట్ ఎవరంటే అది బుమ్రానే. బుమ్రా
బుమ్రా బాగా బౌలింగ్ వేయడం వల్ల మనం ఈ పొజిషన్లో 2-1 పొజిషన్లో అయినా ఉన్నాం. అది ఇంకా దారుణంగా ఉంటుంది మన పరిస్థితి. సో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ముఖ్యం సార్. అంటే మ్యాచ్ ఎలా ఆడుతున్నారు, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందని పక్కన పెడితే, సో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా బుమ్రాలో ఉన్నాయనుకోవచ్చు మనం. అంటే మనకి పెద్దగా శాంపుల్ సైజ్ ఇస్ వెరీ వెరీ స్మాల్. ఎందుకంటే 2 టెస్టుల్లో మాత్రం క్యాప్టెన్ చేశాడు. ఇంగ్లాండ్లో ఒకసారి చేశాడు, కరెంట్ సిరీస్లో చేశాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో మనం ఓడిపోయాం, ఇక్కడ గెలిచాం. దాంట్లో అతను మంచి పర్ఫార్మెన్స్, మనం ఫైట్ బ్యాక్ చేసాము, గెలిచాము. సో ఇప్పుడున్నంత వరకు అయితే అతను ఒక మంచి లీడర్గానే కనిపిస్తున్నాడు. అంటే లీడర్షిప్ అంటే మీరు అన్నట్టుగా మేనేజ్మెంట్, అంటే ప్లేయర్స్ని అందరినీ ఇన్స్పైర్ చేయడం, వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని పర్ఫార్మెన్స్ రప్పించుకోవడం, అది బుమ్రా చేయగలుగుతాడంటే అంత యానిమేటెడ్గా, అంత అవుట్ స్పోకెన్గా కనబడ్డు అతను. బట్ యాజ్ ఎ లీడర్, క్యాప్టెన్గా మంచి స్ట్రాటజీ, అతను బౌలింగ్ చూస్తే ఏంటంటే ఇది వెరీ హ్యాస్ ఎ వెరీ గుడ్ క్రికెటింగ్ బ్రెయిన్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మరి మోటివేట్ చేయగల దానికి కోచెస్ కానీ, ఇప్పుడు టీంలో మీకు క్యాప్టెన్ ఒక్కడే ఉండడు, క్యాప్టెన్తో పాటు కొంతమంది లీడర్స్ ఉంటారు. లీడర్స్ లైక్ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, వీళ్ళు ఏంటంటే సీనియర్స్గా ఉండి యంగ్స్టర్స్ని మోటివేట్ చేయడం వాళ్ళు చేస్తారు. సో ఆ రకంగా అతను బుమ్రా ఇప్పుడున్న వాళ్ళలో ఐ థింక్ రోహిత్ ప్లేస్లో బుమ్రా ఇస్ ద రైట్ చాయిస్ అని అనిపిస్తుంది. రోహిత్ శర్మ ఒంటి చేత్తోనే మ్యాచెస్ అన్నీ కూడా గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి, సిరీస్లు కూడా గెలిపించారు. కానీ ఆ స్థాయిలో ఆడే వ్యక్తులు ఉన్నారంటారా? ఇప్పుడు రోహిత్ కానీ విరాట్ కోహ్లీ కానీ వాళ్ళు జనరేషన్ టాలెంట్ అంటారు. వాళ్ళు వన్స్ ఇన్ ఏ జనరేషన్ ప్రోడక్ట్స్ వాళ్ళు. సో వాళ్ళ స్థాయిలో ప్లేయర్స్ మళ్ళీ ఇమీడియట్గా మనకి అవైలబుల్ అయ్యేది కష్టం. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి గురించి చాలామంది అంటున్నారు మరొక విరాట్ కోహ్లీ అవుతాడని చెప్పి. అది మనం ఇప్పుడేం చెప్పలేం. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎన్నో డక్కాముక్కీలు తిని స్టార్టింగ్లో అతను కూడా కాస్త స్ట్రగుల్ అయ్యి తర్వాత ఒక బ్రహ్మాండమైన స్థాయిని అందుకున్నాడు. లాంగ్ పీరియడ్లో ఒక 15 ఏళ్ల కెరియర్లో అతను ఆ రకమైన పర్ఫార్మెన్స్, ఆ వరల్డ్ క్లాస్ ప్లేయర్గా ఎమర్జ్ అయ్యాడు. సో ఇంకా ఇప్పుడే ఏం చెప్పలేము మనకి. అదే మంచి టాలెంట్ ఉంది. యశస్వి జైస్వాల్ కానీ, నితీష్ కుమార్ కానీ, శుభ్మన్ గిల్ కానీ, దే ఆర్ ఆల్ టాలెంటెడ్ ప్లేయర్స్. సో ఇండియాలో బ్యాటింగ్ విషయంలో పెద్ద మనకి సమస్య లేదు, మంచి మంచి బ్యాట్స్మెన్ మనకి దొరుకుతూనే ఉంటారు. సో శుభమన్ గిల్కి అయితే మీడియా ఫోకస్ ఎక్కువైంది, పాపులారిటీ ఎక్కువగా పెరిగిన తర్వాత తను అంతగా మ్యాచెస్ సరిగా ఆడలేకపోతున్నారని చెప్పొచ్చా? కాన్సన్ట్రేషన్ తగ్గింది అనుకోవచ్చా పాపులారిటీ పెరిగిన తర్వాత? శుభ్మన్ గిల్ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ బ్యాట్స్మెన్ విజయ్. ఎందుకంటే అతనికి చాలా మంచి టాలెంట్ ఉంది, కన్సిస్టెన్సీ లేదు. ఒకసారి బాగా ఆడతాడు, ఒకసారి బాగా ఆడు. కన్సిస్టెన్సీ లేకపోవడం ఒకటే అతనికి ఉన్న లోపం. అతని యావరేజ్ 30sలో ఉంది. ఇంత మంచి ప్లేయరు, ఇంత గొప్ప ప్లేయరు 30s యావరేజ్ అనేది ఇంత లాంగ్ పీరియడ్లో అది కొంచెం ఆందోళన కలిగిస్తున్న విషయం. సో ముఖ్యంగా అతని మీద ఒక విమర్శ ఏంటంటే ఫ్లాట్ ట్రాక్స్ మీద బాగా ఆడతాడు. ఎక్కడైతే కాస్త బాల్ మూవ్ అవుతుందో లేకపోతే బౌన్స్ అవుతుందో, బౌన్సింగ్ బాల్ కూడా బాగా ఆడేది ఒకప్పుడు, కానీ ఎందుకో ఈసారి ఆస్ట్రేలియా టూర్లో కూడా ఫెయిల్ అయ్యాడు. సో అతను కేవలం బ్యాటింగ్కి అనుకూలంగా ఉండే పిచ్ల మీద మాత్రమే బాగా ఆడతాడా అనే ఒక ఫీలింగ్ ఒకటి కలుగుతుంది. బట్ అతనికి ఉన్న టాలెంట్తో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అతను బయటపడి, మీరు అన్నట్టుగా ఈ డైవర్షన్స్ చాలా ఉంటాయి. ఈ టాప్ క్లాస్ క్రికెటర్స్ స్టార్స్ అయిపోయిన తర్వాత అవన్నీ వదిలేసి గేమ్ మీద ఫోకస్ పెట్టి తనకు ఏవైతే వీక్నెస్లు ఉన్నాయో వాటి నుంచి బయటపడచ్చు. స్టిల్ వెరీ యంగ్. సో అతను డెఫినెట్గా ఒక మనకి బ్రహ్మాండంగా అంది వస్తాడు, అన్ని ఫార్మాట్స్ ఆడగల ప్లేయర్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో సిరీస్ని సమన్ చేయడానికి ఒకే ఒక మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ మిగిలింది. ఈ మ్యాచ్లో రోహిత్కి ప్లేస్ ఉంటుందా ఉండదా? నన్ను అడిగితే రోహిత్ మ్యాచ్లో పక్కన కూర్చోబెట్టాలి. ఎందుకంటే అతను ఇప్పుడున్న ఫామ్లో అతని కాన్ఫిడెన్స్ లేదు, అతని బాడీ లాంగ్వేజ్ కూడా సరిగ్గా లేదు. యాజ్ ఏ కెప్టెన్గా ఉన్న వ్యక్తిని అలా పక్కన పెట్టడం ఎంతవరకు? మరి అతను ఏమాత్రం అంత దారుణమైన ఫామ్లో ఉన్నప్పుడు మీకు అవతల ఛాయిస్ ఉన్నాయి. మీకు యూ కెన్ ప్లే శుభ్మన్ గిల్, యూ కెన్ ప్లే సర్ఫరాజ్ ఖాన్, యూ కెన్ ప్లే ధ్రువ్ జురెల్, ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు మీకు. మనం సిరీస్లో ఇది మస్ట్ విన్ మ్యాచ్ మనకి. ఎందుకంటే ఒకటి సిరీస్ సమన్ చేసుకోవడానికి, రెండోది మనం WTC ఫైనల్కి వెళ్ళాలంటే మ్యాచ్ గెలిచి తీరాలి. సో ఏ రకంగా చేసుకున్న మస్ట్ విన్ మ్యాచ్లో మీరు కెప్టెన్ అయినా ఎవరినైనా ఏమాత్రం ఫామ్లో లేని ప్లేయర్స్, చాలామంది సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే ఇండియా ఇస్ ప్లేయింగ్ విత్ 10 players అంటున్నారు. అవును. సో 10 players అన్నప్పుడు మీరు అలాంటి ఫామ్లో లేని ప్లేయర్ని ఎన్ని రోజులని మోస్తారు మీరు? నేను కూడా మొదట్లో సమర్థించాను, రోహిత్ శర్మ ఉండాలి, ఏదో ఒక పాయింట్లో ఫామ్లోకి వస్తాడు అనే ఒక హోప్స్ పెట్టుకున్నాం మనం. కానీ మనం వీ హ్యావ్ సీన్ సో మెనీ ఇన్నింగ్స్, 5 innings తర్వాత కూడా అతను ఒక్కసారి మాత్రమే డబుల్ ఫిగర్స్కి వచ్చాడు. అలాంటి ఫామ్లో ఉన్న ప్లేయర్ని మనం క్యాప్టెన్ అయినప్పటికీ పక్కన పెట్టి వేరే ప్లేయర్ని యంగ్స్టర్ని ట్రై చేయడంలో ఎలాంటి తప్పు లేదు నాకు. ప్రీవియస్గా గతంలో హిస్టరీలో చూస్తే ఇలా ఒక కెప్టెన్ని పక్కన పెట్టి ఆడించినటువంటి సందర్భాలు ఉన్నాయి. చేశారు. అలా జరిగిన సందర్భాలు జరిగాయి, డెఫినెట్గా జరిగినాయి. ఐ థింక్ రీసెంట్గా పాకిస్తాన్లో కూడా బాబర్ విషయంలో జరిగినట్టుగా ఉంది. సో క్యాప్టెన్ అయినా కూడా క్యాప్టెన్ అయినంత మాత్రాన మీ ప్లేస్ టీంలో గ్యారంటీ ఉండాలని ఏమి లేదు. మీరు అంటే క్యాప్టెన్ కొంత ఎక్కువ మిగతా వాళ్ళకంటే ఎక్కువ లాంగ్ రోప్ ఇస్తారు, వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఎక్కువ మ్యాచ్లో అవకాశం ఇస్తారు. కానీ క్యాప్టెన్గా మీరు కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నప్పుడు యూ డోంట్ డిజర్వ్ యువర్ ప్లేస్ ఇన్ ద సైడ్. సో అది తప్పనిసరి పరిస్థితి.
సో ఒక వన్ డే ఫార్మేట్కి మాత్రమే పరిమితం చేయాలి అంటారు మీరు రోహిత్ని. అని అనను నేను అన్నాను. ఇప్పుడు రోహిత్ రిటైర్ అవుతాడా లేదా అనేది అతని ఇష్టం. ఇప్పుడు ఈ మ్యాచ్తో అతను కూర్చోబెట్టాలి, లేకపోతే ఈ మ్యాచ్లో ఆడు ఫెయిల్ అయ్యాడు, తర్వాత అతను మళ్ళీ ఫామ్ వెతుక్కోవచ్చు. ఎందుకంటే ఇండియాలో రంజీ మ్యాచ్లు ఉన్నాయి. లేదు ఐపీఎల్ మ్యాచ్ కొన్ని పక్కన పెట్టేసి ఇంగ్లాండ్ వెళ్ళి కౌంటీ క్రికెట్ ఆడచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మనం ఇంగ్లాండ్లోనే టెస్ట్ సిరీస్ ఆడబోతున్నాం. కౌంటీ క్రికెట్ ఆడి అక్కడ ఫామ్ అందుకుంటే మళ్ళీ ఇండియన్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది. అతను కూడా టాలెంట్ ఏంటి, ప్రస్తుతం ఫామ్లో లేడు కాబట్టి మన రోహిత్ శర్మను పక్కన పెట్టాలనుకోండి. మళ్ళీ అతను కనుక ఈ స్టార్ట్ స్కోరింగ్ రన్స్ అగైన్ వీ కెన్ పిక్ హిమ్ అప్. సో అతని ఫిట్నెస్ కూడా మ్యాచ్లో అతను ఎప్పుడు అతను ఫీల్డింగ్లో కానీ అతని కాస్త ఓవర్ వెయిట్ అనిపిస్తాడు, బట్ స్టిల్ ఈస్ ఫిట్ ఎనఫ్ అని అనిపిస్తుంది. సో ఇండియన్ క్రికెట్కి చాలా సర్వీసెస్ ఇచ్చాడు కాబట్టి రోహిత్ గౌరవంగా ఈ మ్యాచ్ వరకు ఉండిచ్చి ఏదైనా రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంటుంది. అంటే రిటైర్మెంట్ అతను ప్రకటిస్తానని ఏమాత్రం ఇండికేషన్ ఇవ్వలేదు. ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ ఎక్కడ కానీ నేను రిటైర్మెంట్, ఒకవేళ సెలెక్టర్స్ అతను మాట్లాడి రిటైర్మెంట్ ప్రకటిస్తానంటే ఒక ఫేర్వెల్ టెస్ట్ ఇవ్వడంలో ఎలాంటి చాలా బాగుంటుంది. అలాంటి గొప్ప క్రికెటర్కి ఫేర్వెల్ టెస్ట్ ఇచ్చి అతన్ని చాలా గౌరవంగా సాగనంపితే చాలా బాగుంటుంది. కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు, కనపట్లేదు. మరి అతను రిటైర్ కావాలి. రిటైర్ కాను అంటే మీరు డ్రాప్ చేయాలి. యూ హ్యావ్ టు టేక్ హార్ష్ డెసిషన్స్. కానీ ఫేర్వెల్ గా ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఉన్నది ఒకటే మ్యాచ్. Yeah. ఖచ్చితంగా అతని ప్లేస్ ని ఎవరో ఒకరు ఆక్యుపై చేయాలి, ఖచ్చితంగా మనం సమన్ చేయాలంటే. లేదంటే మీరు అన్నట్టు WTC ఛాన్స్ పోతుంది మనకి. సో మస్ట్ విన్ మ్యాచ్లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటే మంచిదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెంకటేష్ గారు.